సార్ నమస్కారం సార్. నమస్ సార్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా మన ఇండియన్స్ పైన అండ్ తెలుగు వాళ్ళ పైన కూడా పడింది. ఇజ్రాయెల్ బంకర్లలో చాలా మంది ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు కూడా దాక్కున్నారనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి ఈ భీకరమైన యుద్ధంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళు మొత్తం జనావాసాల మీద అటాక్స్ చేస్తున్నారు. మరి దీనివల్ల ఇండియన్స్‌కి లేకుంటే తెలుగు వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒక తెలంగాణ వ్యక్తి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? తెలుగు వాళ్ళ పరిస్థితి ఇజ్రాయెల్‌లో ఎలా ఉంది? బంకర్లలో దాదాపు 1000 మందికి పైన ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారనే ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. 1000 మంది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో కూడా నిజామాబాదు, కరీంనగర్ ఈ ఏరియాల నుంచి అక్కడ ఉన్నారని చెప్తున్నారు. నిన్న జగిత్యాల వాసి రవీందర్ అనే ఒక అతను అక్కడ గుండెపోటు వచ్చి మరణించాడు. అంటే ఆ బాంబులు పడుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక షాకు గురై అతను గుండెపోటుతో మరణించాడని వాళ్ళ భార్య ఈ రోజు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది, ఎలాగన్నా తీసుకురావండి మా భర్త శవాన్ని. కానీ అక్కడ చాలా ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసేసారు. సో బెన్ గురియన్ అనే ఎయిర్పోర్ట్ ఉంటుంది వీళ్ళకి దగ్గరలో, అది క్లోజ్ చేశారు. కాబట్టి అక్కడ నుంచి ఇతని శవాన్ని తీసుకురావడం కూడా ఇప్పుడు ఇబ్బంది అనేది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయిల్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది తెలుగు వాళ్ళు మీడియాతో అక్కడి నుంచి ఫోన్లలో కూడా మాట్లాడారు. సో వాళ్ళు ఏం చెప్పారు, ఈ విషయాలు మనం దీంట్లో చెప్పుకుందాం. సో ముఖ్యంగా ఇండియన్స్ చూస్తే ఇజ్రాయెల్లో టోటల్గా మనకి ఫారిన్ అఫైర్స్ చెప్తున్న లెక్క ప్రకారం 32,000 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ మన అనఫిషియల్ గా దాదాపు 1,00,000 మంది వర్కర్ల వరకు ఇజ్రాయెల్లో ఇండియన్స్ ఉన్నారని ఒక లెక్క చెప్తుంది. ఎందుకంటే అక్టోబర్ 7th 2023 హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి. అంతవరకు పాలస్తీనాకి సంబంధించి చాలా మంది ఇజ్రాయెల్లో పనిచేసేవాళ్ళు. సో వాళ్ళ వర్క్ పర్మిట్స్ అన్నిటినీ ఇజ్రాయెల్ క్యాన్సిల్ చేసింది. సో అందువల్ల ఇజ్రాయెల్కి వర్కర్స్ అవసరమయ్యారు. దాంతో ఇండియా నుంచి దాదాపు 1,00,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ఒక డ్రైవ్ అనేది ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 32,000 మంది అక్కడ ఉన్నారనేది ఇండియన్ ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయితే అది కాకుండా ఇండియన్ ఆరిజిన్ జ్యూస్, అక్కడ ఇజ్రాయెల్ అంతా మనకు తెలుసు, జ్యూస్ ఉంటారు, యూదులు అంటారు వాళ్ళని. సో ఇండియన్ ఆరిజిన్ గా ఉండే జ్యూస్ కూడా ఒక 85,000 మంది వరకు ఉన్నారు. సో మనం ఇప్పుడు ఆ జ్యూస్ని పక్కన పెట్టి మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడదాం. వీళ్ళు ప్రధానంగా ఏ రంగాల్లో పనిచేస్తుంటారు అంటే ఎక్కువగా ఎల్డర్ పీపుల్కి కేర్ గివర్స్గా ఉంటారు. ముసలి వాళ్ళని చూసుకునే నర్సులుగా కానీ లేకపోతే అటెండెంట్స్గా కానీ మన వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా ఈ పనే ఎక్కువ చేస్తున్నారు. రెండవది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లాగే మూడవది అగ్రికల్చర్లో కూడా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లాగే ఐటీ, డైమండ్ ట్రేడర్స్ ఇది ఎక్కువ ఉన్నారు. ఇది కాకుండా స్టూడెంట్ కమ్యూనిటీ కూడా అక్కడ బలంగానే ఉంది. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు మొత్తం ఇజ్రాయెల్లో ఉండే ఫారిన్ స్టూడెంట్స్లో ఎక్కువ భాగం ఇండియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళకి అక్కడ దాదాపు యావరేజ్లో నెలకు ఒక 2 లక్షల వరకు కూడా శాలరీ ప్యాకేజీ ఉన్నట్టుగా చెప్తున్నారు. రఫ్గా మనం యావరేజ్ లెక్కేస్తే ఒక 2 లక్షల వరకు అక్కడ ప్యాకేజ్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ కంటే కూడా ఇక్కడ బెటర్గా పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఇటు సకినేపల్లి, మలికిపురం, తర్వాత అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ వెళ్ళినారని చెప్తున్నారు. ఒక సకినేపల్లి, మలికిపురం ఏరియాల నుంచి 300 మంది అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. గొంది, గుడిమాల, అంతర్వేది ఈ గ్రామాల నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 3 వ్యక్తులు తెలుగు మీడియాతో మాట్లాడినారు. ఒకరు తోటే సీను, అంతర్వేది, ఆయన 8 yearsగా ఉన్నాడు. అట్లాగే బత్తుల బాలాజీ, అంతర్వేది, ఆయన 9 yearsగా ఉన్నారు. అట్లాగే తాడి శ్రీనివాసరావు, ఆయన కూడా ఒక 10 yearsగా అక్కడ ఉంటున్నారు. నోపియా అనే ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళు 3 కూడా తెలుగు మీడియాతో మాట్లాడారు. వీళ్ళేం చెప్తున్నారంటే విపరీతంగా ఈ మధ్య బాంబులు అయితే పడుతున్నాయి, మేము ఇంతవరకు ఇట్లాంటి బాంబుల అటాక్ అనేది చూడలేదు. అంటే హమాస్ దాడి తర్వాత
ఇజ్రాయెల్ మీద ఇరాన్ కూడా ఒక 2 దఫాలు ఇంతకు ముందు అటాక్ చేసింది. అట్లాగే లెబనాన్ కూడా అటాక్ చేసింది. అయితే వీళ్ళు అప్పట్లో అటాక్స్ అన్ని కూడా కేవలం మిలిటరీ స్థావరాల మీద, ఎయిర్ బేస్ల మీద, వాటి మీద ఉండేవి తప్ప జనావాసాల మీద, రెసిడెన్షియల్ ఏరియాల మీద ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ టెహ్రాన్లో జనావాసాల మీద విపరీతంగా బాంబులు వేయడంతో కౌంటర్గా ఇరాన్ కూడా జనావాసాల మీద బాంబులు వేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఎలాగైతే టెహ్రాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్ళిపోండి అని హెచ్చరించిందో, ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉండే తెల్ అవీవ్ కానీ హైఫా నగరాల్లో ప్రజలకి వార్నింగ్ జారీ చేసింది. మీరు ఇండ్లను వదిలి వెళ్ళిపోయింది, మేము బాంబులు వేస్తున్నామని. సో అలాగా వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ని వేస్తున్నారు. నిన్న కూడా ఒక 20 బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ఇజ్రాయెల్లో ఉండే ఈ టెల్ అవీవ్ అండ్ హైఫా నగరాల్లో జనావాసాల మీద ప్రయోగించింది. అందువల్ల వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ ముగ్గురు కూడా ఫోన్ చేసిన వాళ్ళు, మేము బంకర్లకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇంతకు ముందు లేదు. సో బంకర్లలోనే ఎక్కువ కాలం బతకాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు మాకు ఇజ్రాయెల్ బాగానే చూసుకుంటుంది, ఇబ్బంది అయితే లేదు, కానీ మాకు భయాందోళన అయితే ఉన్నాయి, మా ఉద్యోగాలు పోయినాయి, బంకర్లలో ఒక్కొక్క బంకర్లో 20 మంది 30 మంది బతకాల్సిన పరిస్థితి ఉంది. సో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని చెప్తున్నారు. ఈ తోట శ్రీనివాసరావు అనే రెస్టారెంట్లో పనిచేసే ఆయన అయితే అతనున్న నోపియం టౌన్ అంతా కూడా ఎక్కువగా కొయ్యతో చెక్కతో కట్టిన ఇండ్లే ఎక్కువ ఉన్నాయి. అవి 1/2 కిలోమీటర్ దూరంలో బాంబు వేస్తే కూడా ఇక్కడ కూలిపోతున్నాయి ఇండ్లు, ఆ భూమి కంపించడం దానివల్ల. సో అందువల్ల మా రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేసారు, నేను బంకర్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ కూడా అక్కడ ఉంది. దాంట్లోనే 1000 మంది తెలంగాణ ప్రజలు ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. దాని అధ్యక్షుడు సోమ రవి, దాని పాత అధ్యక్షుడు ఎక్స్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చాలా టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంది. దమార్గన్ హెలిజ్ అనే ఏరియాలో బాంబులు పడినప్పుడు మాకంతా కూడా ఇబ్బందులైనాయి, ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ ఉద్రిక్త వాతావరణంలో బాంబుల తాకిడికి తట్టుకోలేక రవీంద్ర గుండెపోటుతో కూడా చనిపోయాడు. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఉండే తెలంగాణ భవన్లో ఒక హెల్ప్ లైన్ 24 hours హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. అట్లాగే మన ఇండియన్ ఎంబసీ టెల్ అవీవ్లో ఇండియన్ ఎంబసీ ఉంది, అది కూడా 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఇండియన్స్కి ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు కలిపితే మన గవర్నమెంట్ అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్తో రిలేషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఒక టెన్స్ సిచ్యువేషన్లో మేము బంకర్లలో ఇరుక్కున్నాం అని చెప్తున్నారు. దాదాపు 1000 మంది తెలుగు వాళ్ళు బంకర్లలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళెవరు కూడా ఇక్కడికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనకి గతంలో చూసుకుంటే అక్టోబర్ 2023లో మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ పేరుతో దాదాపు 212 మందిని ఎవాక్యుయేట్ చేయగలిగింది అక్కడ. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. అందువల్ల ఈ యుద్ధం కానీ ఎస్కలేషన్ అంటే పెరిగితే తెలుగు వాళ్ళు ఇంకా కూడా ప్రమాదంలో పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.